నేను రాజేష్ మాట్లాడుతున్నా అండి. హలో, ఎక్కడ ఉంది సార్? హైదరాబాద్ నుంచి జర్నలిస్ట్ అండి. సార్ ఇది అభిషేక్ విషయంలో ఏం జరిగింది సార్ శ్రీ చైతన్య కాలేజీలో? ఈ చైతన్య కాలేజీలోనా సార్? హ్మ్. బాబుకు 7th రోజు నైట్ సార్ ఇది జరిగింది. హ్మ్. 7th రోజు నైట్ మా బాబుకి ఫస్ట్ ఒక 10 o'clock 10 to 12 మెంబర్స్ దాడి చేశారంట. హ్మ్. దాడి చేసిన తర్వాత పోయి ముక్కులోకి వెళ్ళి నోట్లోకి వెళ్ళి బ్లడ్ వచ్చింది, బాగా బ్లడ్ వచ్చిందంట. హ్మ్. బ్లడ్ వచ్చినాక మళ్ళీ రూమ్ లో పోయి పడుకుండా ఈ గొడవ ఎందుకు లేవుతున్నారు 12 మంది ఉన్నారని చెప్పేసి హ్మ్. మళ్ళా 11 గంటలకు లేకపోయి సార్ 11 నుంచి 3 గంటల వరకు కొట్టిడంట సార్. మొత్తం నైట్ మొత్తం నైట్ మొత్తం కొట్టిడంట రూమ్ లేసి. ఒక బ్యాచ్ రూమ్ లో కొడుతున్నారంట, ఒక హ్మ్. బ్యాచ్ బయట కావాలన్నారంట. రూమ్ లో పోయిన బాయ్ ఇంకొక బ్యాచ్ బయట రౌండ్ అప్ చేస్తున్నారంట. వాళ్ళ రౌండ్ కి ఎవరన్నా వస్తున్నారా, పిల్లలు ఎవరన్నా చూస్తున్నారా, ఎవరికన్నా తెలుస్తుందా అని చెప్పి ఇంకొక బ్యాచ్ బయట రౌండ్ అప్ చేసి తిరుగుతా ఉన్నారంట ఫ్లోర్ మొత్తం. హ్మ్. ఇది జరిగింది సార్. వాడన్లు ఉన్నారా అంటే వాడన్లు పడుకున్నాం అని చెప్పారు. 11 గంటలకి వాళ్ళు మీరు పడుకున్నారంట. మీరు వెళ్ళి మాట్లాడిరా? కాలేజ్ మేనేజ్మెంట్ తోటి మీరు మాట్లాడిరా? మా మిస్సెస్ వెళ్ళింది సార్. నాకు 7th రోజు నాకు హెల్త్ బాగాలేకుండే. హ్మ్. మా మిస్సెస్ వెళ్ళింది. మిస్సెస్ వెళ్తే మాకు ఇంటిమేషన్ ఏమి ఇచ్చారంటే మేము వెళ్ళక ముందు మీ బాబు మెట్ల మీకెళ్ళి పడ్డాడు, దెబ్బలు తగిలినాయి సార్, హాస్పిటల్ తీసుకుపోతున్నాం అని చెప్పారు. ఒక వాడని ఫోన్ చేశారు అబ్బాయి, హ్మ్. బాబు అనేవాడు. నన్ను ఫోన్ చేస్తే మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడు అని అంటే మరి ఒకసారి మా బాబుకి ఏంటి మాట్లాడుతున్నాడు, ఎట్టున్నాడు, పరిస్థితి ఏముందని అంటే మా బాబు కూడా మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడని చెప్పారు. హ్మ్. కాకపోతే మెట్ల మీదకి వెళ్ళి పడలేదు, వాళ్ళకి మొత్తం మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి, ముఖమంతా వాసిపోయింది సార్. ముఖమంతా అవును, వాసి చూశాను. బాడీ మొత్తం. ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే మరీ ఆ అసలు 3rd డిగ్రీ విషయం కంటే వాళ్ళకి ఘోరంగా తెలుసు. ఉన్నది. విషయం ఏంటంటే ఆ విషయం వాళ్ళకి తెలుసు. హ్మ్. తెలిసినా ఏం చెప్పారంటే దాచిపెట్టింది, మాకు హ్మ్. చెప్పలేదు. హ్మ్. ఎవరికన్నా అర్థమవుతుంది ఆ విషయం, పుట్టిరనే ఆ విషయం అర్థమవుతుంది. హ్మ్. వాళ్ళు చెప్పలేదు మాకు. మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడని వాళ్ళు ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ కూడా మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడని రాయించారు వాళ్ళు. కాదండి, ఇప్పుడు అంటే అంత ఘోరంగా కొట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఆ 10 మంది 12 మంది అయితే చిన్న లాస్ట్ ఇయర్ గొడవ అయిందా సార్? 9th క్లాస్ లో పిల్లలు కొట్లాడుకున్నారంట. ఇప్పుడు బాబు 10th చదువుతుండా? 10th సార్, ఇప్పుడు 10th. హ్మ్. సమ్మర్ ముందు ఏదో గొడవ అయింది. వాళ్ళు అప్పుడు హాలిడేస్ కి వెళ్ళిపోయినవరా, ఇప్పుడు దొరికినవు నువ్వు అని చెప్పి కొట్టిపోయాడు అని అంటున్నాడు. హ్మ్. హ్మ్. ఏ విషయంలో కొట్టింది? అంటే అది ఇదేమన్నా ఇది ర్యాగింగ్ లాగే కనిపిస్తోంది. అంటే ఏమన్నా ఇష్యూ ఏం జరిగిందని పిల్లల మధ్య? ర్యాగింగే సార్, ర్యాగింగే జరిగింది. హ్మ్. జరిగింది కానీ పిల్లలకు అక్కడ వాళ్ళు ఏమన్నా మేనేజ్ చేసి ఇట్లా చెప్పమని చెప్తున్నారా, మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళు అక్కడే ఉన్నారు పిల్లలు ఇప్పుడు హాస్టల్లో. ఎవరు వాళ్ళందరూ దాడి చేసిన పిల్లలందరూ కూడా? కొట్టిన పిల్లలు అందరూ మేనేజ్మెంట్ అంతా అదే మొన్నటి నుంచి వాళ్ళని గైడ్ చేస్తున్నారు. మరి ఏం చెప్పమని చెప్పిరా వాళ్ళంతా, హ్మ్. ఏం జరుగుతుందని. మీకు బాబుని తీసుకొచ్చేసినాం, మళ్ళీ అక్కడ ఉంటే నైస్ ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుంది. ఒకటి ఆయన పరిస్థితి కూడా బాగాలేకుండే, హ్మ్. సీరియస్ కండిషన్. ఇప్పుడు బాబు పరిస్థితి ఎట్లా ఉంది సార్? డాక్టర్లు ఏం చెప్తారు? కొంచెం నిన్నటికి డాక్టర్లు ఎమ్మెల్సీ చేయించాము. మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి, మజిల్స్ అన్ని డ్యామేజ్ అయినాయి సార్ లోపల. హ్మ్. తొక్కిరంట, బ్యాక్ బోన్ కొంచెం బాగా నొప్పి, కన్ను కూడా కన్ను కూడా కొంచెం వాచినట్టు అనిపిస్తుంది. ఒక సైడ్ మొత్తం ఫేస్ అంతా వాచిపోయింది. బ్లడ్ క్లాట్ అయింది సార్, బ్లడ్ క్లాట్ అయింది. అవి వాళ్ళకి చూపించాలి. ఇంకా అక్కడికి పోలేదు మేము. జవహర్నగర్ పిఎస్ కు రావాలని అనుకుంటున్నాం సార్ ఈరోజు. ఇవాళ అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తురా? ఇస్తాం సార్, ఇస్తాం. ఈ కాలేజ్ ఈ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్స్ కానీ టీచర్లు కానీ ఏం చెప్తారు సార్ అసలు? మా మిస్సెస్ పోయింది సార్. పోయినాక వాళ్ళు ఏం చెప్తున్నారంటే మస్తు పోగానే మా మిస్సెస్ కి అర్థమైంది, కొట్టినే కావు సార్ ఇవి, ఇది మాకు పడ్డట్టు లేదు, కొట్టినే ఉన్నాయి అని అంటే. సీసీ ఫుటేజ్ ఏమైనా ఉంటే చూడండి, మరి ఏదైనా ఎవిడెన్స్, పిల్లలు ఏదైనా కొద్దిగా కొట్టుకున్నామో ఏం చేస్తారు. సీసీ ఫుటేజ్ లేదు అన్నట్టు ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే మా మిసెస్ నాకు ఫోన్ చేస్తే మళ్ళీ ఆయనకి నేను ఫోన్ చేసిన, మరి ఇట్లుండే మా మిసెస్ ఇట్లా చెప్తున్నది, మరి ఏంటి అని అంటే సీసీ ఫుటేజ్ లేవు సార్, పని చేస్తలేవా అని చెప్పారు. మరి పని చేస్తలేవా, వాళ్ళు డేటా డిలీట్ చేశారు అనేది కూడా మాకు ఏం సమాచారం ఏం లేదు. కానీ బాబు మాట్లాడగలుగుతున్నాడా? ఇప్పుడు అభిషేక్ మాట్లాడగలుగుతున్నాడు? కిరణ్ గారు ఏం జరిగిందని చెప్తున్నాడు ఆయన? అయితే లాస్ట్ ఇయర్ చిన్న చిన్న గొడవలు అనేది డాడీ, వేరే రూమ్ కాడ వాష్రూమ్ దగ్గర బెడ్ దగ్గర గొడవలు అయినాయి. గొడవలు అయినాక నేను వేరే రూమ్ కి షిఫ్ట్ అయిపోయినా. అంత చిన్న చిన్న గొడవలు అయితే ఇంతగానం కొడతారా అండి?
అయితే సార్ నాకు అనుమానం ఏంటంటే మరి అంత విచక్షణ కోల్పోయారంటే వాళ్ళు ఏమన్నా డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా, నైట్ ఏమైనా తాగి ఉన్నారా? అంటే ఈ గణేష్ కాదు, అనే అబ్బాయి స్కూల్ పిల్లలు అంత స్థాయిలో అంత జరుగుతుంది ఆ కాలేజీలో, అది కూడా హాస్టల్లో. అది అట్లా ఈ గణేష్ అనే అబ్బాయి చాలా పెద్దోడు అంట సార్, 18+ ఉంటాడంట. వాళ్ళందరికీ కామెడీ చేస్తారంట స్కూల్లో. అంటే గ్యాంగ్ లీడర్ లెక్క వ్యవహరిస్తున్నాడు. వాడికి చూస్తే అందరు అది స్కూల్ క్యాంపస్ కు వాడు లీడర్ అన్నమాట. రౌడీ ఏమంటే ఇప్పుడు ఉంటారు కదా సార్, ఆవాల బ్యాచ్ ఉంటది కదా, అవును అవును అన్న 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 అని అన్న 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 అంటే వాడు హీరో లాగా ఫీల్ అయ్యి ఎవరిని కొట్టాలంటే వాళ్ళని కొట్టేస్తాడు. ఇంతకు ముందు మా బాబు కంటే ముందు ఇద్దరిని కొట్టిడంట. కొడితే వాళ్ళు కొంచెం పూరుండి ఎందుకు వాళ్ళు బాబుని తీసుకొని వెళ్ళిపోయారంట హాస్టల్కి. తర్వాత మా వాడు చెప్తున్నాడు. సో ఇప్పుడు మీరేంటి ఫర్దర్ గా, ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి రిపీట్ అవ్వకుండా జరగాలి అనేది ఉంటే బాగుంటుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఫర్దర్ గా? మేము కూడా అదే అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక విద్యార్థిని ఆ విధంగా కొట్టడం అనేది కూడా చాలా దారుణం, పైగా వాళ్ళ భవిష్యత్తు కదా. అవును సార్, అవును. ఇప్పుడు వాడు మొత్తం కాన్షియస్ లో లేడు. పరిస్థితి కూడా ఇప్పుడు ఇయర్ కూడా చూసేటట్టుంది. అక్కడ పోతే భయపడుతున్నాడు, చంపేస్తారు డాడీ అంటున్నారు. మేనేజ్మెంట్ కూడా ఏమైనా చేసినా వాళ్ళంతా వాళ్ళ మాటని మాట. పిల్లలకు కూడా ఇప్పుడు ఏమైనా న్యూసెన్స్ అయ్యేసరికి పిల్లలకు కూడా వాడు ఏం గైడ్ చేస్తున్నారో అది ఇది లేనిపోని కల్పితాలు చెప్తున్నారు. ఏదేదో మాట్లాడుతారు పిల్లలు వాళ్ళు. ఆ గణేష్ అంటే కూడా మెయిన్ సార్, గణేష్ హర్ష అంటే వాళ్ళిద్దరు కొంచెం మేజర్ ఉన్నారు. వాళ్ళు చంపేస్తాము నిన్ను, నువ్వు మీ మమ్మీ డాడీకి చెప్పినా మళ్ళీ హాస్టల్కి వస్తావు కదా నువ్వు. ఇప్పుడు జరిగిన నిన్న 7th లో జరిగినాక మళ్ళీ ఇంటికి పోయేసినా మళ్ళీ హాస్టల్కి వస్తావు కదా. మరి ఇప్పుడు మీరు మళ్ళీ హాస్టల్లో కంటిన్యూ చేసే ఆలోచన ఉందా మీకు? మళ్ళీ వేరే స్కూల్ ఏమైనా మారాలి? లేదు సార్, కానీ మేము వాళ్ళు ఉంచాము అక్కడ. ఇప్పుడు మా ప్రాణాలతో బతికొచ్చడమే మాకు గొప్ప అయింది. అది వాళ్ళు పోయినా చంపేసిన శవం ఇచ్చినా ఏం చేయలేము. మాకు అంత స్తోమత కూడా లేదు. నేను ఏం ఉద్యోగం లేదు, ఏం బాగలేదు. నేను యునైటెడ్ ఇండియాలో ఏజెంట్ గా చేస్తాను సార్. యునైటెడ్ ఇండియా సార్, జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వర్క్ చేస్తాను. శవం ఇచ్చినా కూడా మాకు అట్లాంటి పరిస్థితి ఉండే రాత్రి, ఏదో బతికి బయటపడ్డాడు. మరి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఖచ్చితంగా ఇచ్చే ఆలోచన ఉంది కాబట్టి ఫర్దర్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇచ్చినా సార్ మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మాకు జస్టిస్ కావాలని అడిగినాం ప్రిన్సిపల్ వాళ్ళు. అంటే కాదు ఇక్కడ శ్రీ చైతన్యకి సంబంధించిన కాలేజ్ యాజమాన్యం మీద చర్యలు డిమాండ్ చేస్తారా? వార్డెన్ సస్పెండ్ చేయాలంటారా? పిల్లల్ని సస్పెండ్ చేయమంటారా? వాళ్ళను యాజమాన్యం మీద తీసుకోవాలి సార్. వాళ్ళనంటే వాళ్ళు కూడా మాకు తప్పుదో పట్టించారు వాస్తవానికి. యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి, పిల్లల కూడా చర్యలు తీసుకోవాలని అడిగిన మేము ఆల్రెడీ కేసీఆర్ గారికి అడిగినాము. ఎందుకంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజీల్లో ఒకటి కాదు, ఇట్లాంటి అరాచకాలు ఎన్నో జరుగుతున్నాయి, ఇంటర్నల్ గా బయటకు వస్తలేవు. ఇవాళ ఇంత దారుణంగా ఘటన జరిగిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ఈ గ్యాంగ్ ఏదైతుందో 1 month బ్యాక్ స్టార్టింగ్ లో జూన్ లో పిల్లలు రావగానే ఇద్దరిని కొట్టినారంట. విఘ్నేష్ అనే అబ్బాయి ఇంకొకటి ఏదో మా బాబు చెప్తున్నా పేరు కొట్టి వాళ్ళని కొట్టిరంట. కొట్టి రాత్రి ఇట్లనే కొట్టిరంట. వాళ్ళు బయట చెప్పలేదంట. మళ్ళీ చంపేస్తామని చెప్తే వాళ్ళు కామ్ అయిపోయారు డాడీ చెప్పలేదు. వీళ్ళు గ్యాంగ్స్టర్ లాగా ఉన్నాడు గణేష్ హర్ష అనే ఇద్దరు అబ్బాయిలు. అయితే మా అబ్బాయి ఇంకో మాట ఏం చెప్తున్నాడు సార్, ఇంతకు ముందు ఏబీ వాళ్ళు స్టూడెంట్ యూనియన్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు మాట్లాడినట మా అబ్బాయి. వాళ్ళతో ఏమేమి క్వశ్చన్ ఉంటే ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అది అని అడిగితే చెప్పినట్ట. మళ్ళీ అట్లే మేనేజ్మెంట్ ఏమన్నా మనసులో పెట్టుకొని పిల్లలతో ఏమన్నా చేయించారు అనేది నేనే మాట్లాడిన ముంగట. అప్పుడు అది క్వశ్చన్లు అడిగితే నేను చెప్పినట్టు డాడీ మరి అట్లేమని అనుకున్నారా ఏందనేది కూడా వాడికి డౌట్. ఇప్పుడు ఒకటో చెప్తున్నాడు, మొత్తం చెప్తలేడు మాకు. అంటే పిల్లలు కూడా భయపడతారు కదా సహజంగా ఇంత జరిగిన తర్వాత. వాడు భయంలోనే ఉన్నాడు. వీటికి వచ్చినాక నైట్ సాటర్డే నైట్ తీసుకొచ్చాము. నైట్ తీసుకొచ్చినాక పరిస్థితి బాగలేకపోతే మళ్ళా ప్రైవేట్ అప్పటికి బంద్ అయిన 11 అయింది రాత్రి. గవర్నమెంట్ కి తీసుకుపోయినాం సార్, ఎమ్మెల్సీ చేశారు. వాళ్ళు కూడా మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి, లో డ్యామేజెస్ ఉన్నాయి, ఇక్కడ దెబ్బలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చారు రిపోర్ట్. సో ఏమైనా ఫ్రాక్చర్స్ గానీ ఇంజరీ అంటే ఇప్పుడు మజిల్ ఇవన్నీ అంటున్నారు, ఫ్రాక్చర్స్ మజిల్స్ అవన్నీ డ్యామేజ్ అయినాయండి. బోన్స్ అవి ఏమి డ్యామేజ్ కాలేదు. మజిల్స్ డ్యామేజ్ అయినాయి, తొక్కినారంట. ఈ కిడ్నీ దగ్గర మజిల్స్ ఉంటాయి కదా సార్, అవి డ్యామేజ్ అయినాయి, తొక్కినారంట. 3 నిలబడ్డారంట. లాస్ట్ కొట్టినాక 3 గంటలకు బయటకు వస్తామనగా 3 నిలబడ్డారంట. వాడి మీద పడుకోబెట్టి తొక్కిరంట.
అయితే అవి మజిల్స్ డ్యామేజ్ అయినాయని ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు సార్. డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారా? ఎక్స్రే, స్కానింగ్, ఎంఆర్ఐ అవన్నీ ఇచ్చాము. అందులో డ్యామేజ్ అయినాయని ఇచ్చారు వాళ్ళు. రైట్ సార్. సో మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాక ఫర్దర్గా కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తారు, అంతే కదా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు వాళ్ళు పిల్లలు కాదు, వాళ్ళు పిల్లలు అయితే 10-14 ఏళ్ళ పిల్లలు కొట్టేటంత అయితే కాదు, అట్లా కొట్టరు వాళ్ళు. ఏదో పిల్లలు అనుకుంటారు, కొట్టుకుంటారు అంతగాని ఒక చెంపదెబ్బలు వేసుకొని క్లాస్మేట్స్ కాబట్టి అడ్జస్ట్ అవుతారు కానీ వాళ్ళు పిల్లలు కాదు, వాళ్ళు క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మైండ్ ఉన్నది ఆ పిల్లలకి. అంతగానం ఎట్లా కొడతారు సార్? చంపేసేటంతా కొట్టిన పరిస్థితి చాలా ఘోరం ఉంది. అవును చూశాను ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే పోలీసు వాళ్ళు 3rd డిగ్రీ కంటే కూడా ఘోరం కొట్టిరు. 3rd డిగ్రీ కూడా ఇంకా వాడు చెప్తాడు మరి. ఇంటర్నల్ గా ఇది తగ్గినాడు సార్. ప్రైవేట్ పార్ట్ కూడా ప్రైవేట్ పార్ట్ చిన్న ఒక సైడ్ వాపు వచ్చింది. వాపు ఉందా? ఓకే. చిన్నగా ఉంది అన్నారంట ప్రైవేట్ పార్టీ. చూద్దాం కిరణ్ గారు ఏం జరుగుతుందో. మీరైతే కొంచెం గట్టిగా నిలబడండి. థ్యాంక్ యూ.